ఇదిగో రమాకుర్మా, నా పేరు రమానో కుర్మానో కాదు, వర్మ. యా అదేలేవా, నువ్వు జనాలకి పట్టిన కర్మవే. పొగడకండి, నాకు పొగడతలంటే నచ్చవు. యా తిట్టు కూడా పొగడతంటున్నావు, నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? మీ మైకు రాగాలు ఆపి సూటిగా అడిగేది అడగండి. నాకు అవతలు చాలా పనులున్నాయి. యా ఏం పనులు? తినడం, తాగడం, అమ్మాయిలతో తిరగడం, ఇదే గాని పని? యా ఆ 3 పనులంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇంకేం అవసరం లేదు. యా అసలు నువ్వు మనిషివేనా? ఆ డౌట్ నాకు చిన్నప్పుడే వచ్చింది, ఇప్పటికీ అదే డౌట్ కంటిన్యూ అవుతూనే ఉంది. యా నీ డౌట్ కేఏ పాల్ ఫేస్ లాగా ఉంది. మధ్యలో మీకు ఆ కామెడీ పర్సన్ ఎందుకు గుర్తుకొచ్చాడు? యా అది సరేగానే, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై నీ అభిప్రాయం ఏంటి? ఈజీగా డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో రెచ్చిపోతున్నారు. యా అలా చేయటం తప్పు కాదంటారా? తప్పో ఒప్పో చెప్పడానికి నేనేవాడిని, అయినా ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండానే చేస్తారా? అంటే అవన్నీ తెలిసే చేస్తున్నారా? ఇప్పుడు ఒక యాప్ ని ప్రమోషన్ చేసేవాడు ఏం తెలియని నోట్లో వేలు పెట్టుకుని చీకే చిన్న పిల్లాడైతే కాదు కదా. మరి తప్పెవరదంటావు? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళదా? బెట్టింగ్ యాప్స్ యజమానులదా? అందులో ఆడి నష్టపోతున్న బాధితులదా? చూసి చూడనట్టు వదిలేస్తున్న ప్రభుత్వాలదా? తప్పు జరగడానికి ఇవన్నీ కారణాలు ఉంటాయి, ఒకరిదే తప్పు అనడానికి లేదు. యా బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాడికి డబ్బు కావాలి, బెట్టింగ్ నిర్వహించేవాడికి డబ్బు కావాలి, బెట్టింగ్ ఆడేవాడికి కూడా డబ్బు కావాలి. యా వీళ్ళందరికీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనీ. డబ్బుపై మనిషికున్న ఆశ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు బెట్టింగ్ యాప్ యజమానులు ప్రమోషన్ చేసేవాడికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? నాకు తెలిసి ఈ ప్రమోషన్ చేసే వాళ్ళకి కొన్ని లక్షల మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళు ఏ మాట చెప్పినా అది కొన్ని కోట్ల మందికి వెళ్తుంది. ఆ కారణం చేత నిర్వాహకులు వీళ్ళ దగ్గరికి వస్తారు ప్రమోషన్ చేయమని. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కావచ్చు, బయట కావచ్చు, సీరియల్ సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు కేసులు వారిపై పెడుతున్నారు కదా. వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? నా తొక్కలో సలహా ఎవడంటాడు? అయినా చెప్తున్నా, ఇలా ఎవడైనా ఒక యాప్ ప్రమోట్ చేయాలనుకుంటే ఆ యాప్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ గా తెలుసుకోవాలి. అనుమతి ఉన్నవా లేనివా అనేవి చూసుకోవాలి. లీగల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది కూడా చూడాలి. యా మరి ఇప్పుడు చేసిన ఈ సెలబ్రిటీస్ అందరూ ఇవేవి చూడలేదంటారా? చూస్తే ఇప్పుడు రిస్కులు ఎందుకు పడతారు? లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయని అడ్డమైన యాప్లకి ప్రమోషన్లు చేసేస్తున్నారు. డబ్బులు పక్కన పెట్టి కాస్త విలువల గురించి ఆలోచిస్తే మంచిది. యా విలువల గురించి ఇక నువ్వే చెప్పాలి. నేను రూల్స్ పాటించను, నీతులు ఎదుటి వాడికి చెప్తాను, అది గుర్తుపెట్టుకో. యా అది సరే, ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు నష్టపోతున్నారని తెలిసి కూడా ఎందుకు ఆడుతున్నారు? ఎందుకంటే ఈజీ మనీకి జనం అలవాటు పడిపోయారు. ప్రతి వాడి దగ్గర ఫోన్ ఉంటుంది, కష్టపడి పని చేయడానికి ఎవడు ఇష్టపడట్లేదు. వీళ్ళకి తెలిసినటువంటి సెలబ్రిటీస్ ఎలాంటి బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేయడం వల్ల అదేంటో చూద్దామని వీళ్ళు ఆసక్తి చూపుతున్నారు, అందులోకి దిగుతున్నారు. స్టార్టింగ్ లో 10 రూపాయలు 20 రూపాయలు బెట్టింగులు పెట్టి వాటికి అలవాటు పడుతున్నారు. యా అలవాటు పడ్డాక మరి నష్టపోతున్నారు కదా. అసలు ఎక్కడ సమస్య వస్తుందంటే, ఎవడైనా ఈ బెట్టింగ్ లో ఒక 1000 రూపాయలు పోగొట్టుకుంటే అమ్మో 1000 పోయింది ఇంక నేను ఆడకూడదు అని భయపడకుండా ఎలాగైనా సరే నా 1000 నేను తిరిగి సంపాదించాలి అని ఆడి వీడు ఇంకో 10,000 దబ్బెట్టుకుంటున్నాడు. అలా అలా పెరిగి పెరిగి లక్షల కోట్లు ఇంట్లో అమ్మా నాన్నలకు కూడా తెలియకుండా ఆడి నష్టపోతున్నారు, ముఖ్యంగా యువత. యా ఈ సమస్యకి పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుందంటావు? ప్రభుత్వాలు వీటిపై కఠినంగా రూల్స్ పాస్ చేయాలి. యా
ఎక్కడికక్కడ ఈ దొంగ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. రోడ్ల మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకి క్లాసులు పీకాలి. బెట్టింగ్ మాయాజాలంలో పడొద్దు అని ఆడేవాళ్లను మోటివేట్ చేయాలి. వినకపోతే హెచ్చరించాలి. ఇవన్నీ బాగానే చెప్పావు. నువ్వు కూడా సమాజానికి పనికొచ్చే పనులు చేయకపోయినా పర్లేదు, నాశనం చేసే పనులు చేయకు. ఎందుకంటే నువ్వు కూడా ఒక దిక్కుమాలిన సెలబ్రిటీవి కదా. మా కర్మకి మియా మాల్కోవా.